చెన్నైలోని డిఎండికే కార్యాలయం ఆవరణలో ఇవాళ సాయంత్రం విజయకాంత్ అంత్యక్రియలు జరగనున్నాయి. తమ అభిమాన హీరోను కడచూపు చూసేందుకు పలు రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నిన్న రాత్రి వేలాదిగా వచ్చిన అభిమానులు కార్యకర్తలని అదుపు చేయడం పోలీసులకి కష్టంగా మారింది. సాయంత్రం 4:30 గంటలకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ లైవ్లో అందిస్తారు. పవన్ ఇక్కడ మనం చెన్నైలోని ఐ సర్కిల్ వద్ద ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా విజయకాంత్ని ప్రజల దర్శనార్థం ఇక్కడ తీసుకురావడం జరిగింది. విజయకాంత్ పార్థివ దేహం ప్రధానంగా చూస్తే నిన్న డిఎండికే కోయంబేడులోని డిఎండికే పార్టీ కార్యాలయంలో పార్థివ దేహం ఉంచారు. అక్కడికి వేలాదిగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలి రావడంతో వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా పోలీసులకు సాధ్యం కాలేదు. అర్ధరాత్రి వేళల్లో కూడా జనమే జనం, ఎక్కడ చూసినా కూడా కోయంబేడు ఫ్లైఓవర్ ఆ రోడ్లన్నీ కూడా జనంతో కిక్కిరిసిపోయాయి. దీంతో ప్రజలందరూ ఆయన్ని చివరి చూపు కడచూపు చూసేందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఐస్ సర్కిల్ అంటారు దీన్ని. పక్కనే గ్రౌండ్ ఉంది, గ్రౌండ్ లో ఆ పార్థివ దేహాన్ని ఉంచారు. ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు వేలాదిగా తరలి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన పార్థివ దేహాన్ని కడచూపు చూసి చాలా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అభిమానులు అయితే కంటికి మంటికి ఏకదాటిగా విలపించే పరిస్థితి. మా కెప్టెన్ ఇంకా లేరా, మమ్మల్ని నడిపించే నాయకుడు లేరు, మేము ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళందరి ఆవేదన అంతా ఇంత కాదు. గత కొన్ని రోజుల కిందటే ఆయన డిఎండికే పార్టీకి సంబంధించిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయన భార్య ప్రేమలత గతంలో కోశాధికారిగా ఉండేవారు. మొన్న జరిగినటువంటి సమావేశంలో ఆమెని కార్యదర్శిగా అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. ఇకపై ఈ డిఎండికే పార్టీని ప్రేమలతే ముందుకు నడిపిస్తారని చెప్పేసి ఆ పార్టీ నేతలు కార్యకర్తలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అన్ని పార్టీల వారు డిఎంకే, అన్నా డిఎంకే, ఇతర పార్టీల నేతలందరూ, వికేసీ పార్టీల నేతలు, ద్రవిడ దేశం పార్టీ, ఇలా అన్ని పార్టీల నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చి చివరిసారి ఆయన చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తున్నారు, విజయకాంత్ మానవతావాది, మానవత్వంతో ముందుకు సాగేవారు. ఇన్ని ఆస్తులు ఇవన్నీ కూడా అంటే పట్టుకోబోయే కాదు, కేవలం అనుబంధం, మనం పంచే ప్రేమే మనతోటి వస్తుందని చెప్పి ఆయన ఎప్పుడు చెబుతుండేవారని చెప్పి చెబుతున్నారు. అలాగే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి కూడా పెద్ద ఎత్తున చెప్పుకునే పరిస్థితి. ఆయనకు చెంగల్పట్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, మంచి మార్కులు సాధించారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా విద్యను అందించినటువంటి ఘనత ఆయనది. అలాగే చెంగలపట్టు కోయంబేడు ప్రాంతంలో ఒక ఫంక్షన్ హాల్ ఉంది. పేదవాళ్ళు ఎవరైనా వివాహాలు చేసుకోవాలంటే ఉచితంగా ఆ హాల్ కూడా ఇచ్చేవాళ్ళు. అలాగే ఆయన ప్రతి బర్త్డేకి కూడా పేదవాళ్ళకి కుట్టు మిషన్లు, దివ్యాంగులకి ట్రైసైకిళ్ళు వంటివి పంపిణీ చేసేవాళ్ళు. ఇడ్లీ పాత్రలు అలాంటివి కొనిచ్చి మీరు ముందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి, ప్రభుత్వ పథకాల మీద ఆధారపడటం కాదు, పని చేసి మీరు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన సూచించేవారు. పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు కూడా కొన్ని వేల మందికి అన్నదానం జరుగుతుండేది. ఎవరు వచ్చినా కూడా భోజనం చేసి పంపించేవారని చెప్పి వాళ్ళు గత స్మృతులు నెమరు వేసుకుంటున్నారు. సినిమాల పరంగా 170కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ఆయనతో పాటు నటించినటువంటి కళాకారులందరూ కూడా వచ్చి కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆయన ఎవరికి బాగలేదన్నా, ఎవరికి అనారోగ్యం అన్నా కూడా ఆ షూటింగ్లు సైతం పక్కన పెట్టి ముందుకు వచ్చి వాళ్ళని ఆసుపత్రికి తరలించేవారు. ఎంతో సేవ చేసేవాళ్ళు. మనిషి అంటే మానవత్వంతో మెలిగేవాడే మనిషి అని చెప్పి అందరినీ కూడా ఒక కెప్టెన్ అనే పేరు రావడానికి కారణం కూడా ప్రతి ఒక్కరిని ఒక మంచి మార్గంలో నడిపించారని చెప్పి చెప్తున్నారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాదిగా వస్తున్నటువంటి అభిమానులు, కార్యకర్తలతోటి ఈ ప్రాంతం అంతా కూడా జన సముద్రంగా మారింది. కన్నీటి సముద్రంగా చెప్పొచ్చు. వాళ్ళందరూ కూడా కన్నీటి వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4:30 అంత్యక్రియలకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిఎండికే కార్యాలయ ఆవరణలోనే అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయబోతున్నారు. పవన్, ఇది పరిస్థితి. ఓ టు స్టూడియో.